ఏం కల్తీ ఏది మంచిదో ఏది చెడ్డదో కూడా ఎరక లేకుంటున్నది. ఒకటి కాదు రెండు కాదు, ఇప్పుడు అన్నీ కూడా కల్తీయే రాబట్టే. కొందరు పైకం కోసం ఐస్ క్రీంలు లస్సీలను కూడా కల్తీ చేసి అమ్ముతున్నారట. బుడ్డపిల్లలు తినే ఐస్ క్రీంలను కల్తీ చేసి ఏడా అమ్ముతున్నారే బాలన్న అంటారా? తయారు చేసే వీడియోలే తెచ్చిన చూసి మీ చుట్టాలు పక్కాలకు పంపురు. ఇది చూసినా కొందరు మారతారేమో. మెహదీపట్నంలో ఉన్న సయ్యద్ ముషారఫుద్దీన్ అనేటోడు ఇట్లా అలియా ఐస్ క్రీమ్ పార్లర్ పెట్టి మొత్తము కల్తీ దందా చేస్తున్నాడట. అడమైన కెమికల్స్ కలుపుకుంటా ఐస్ క్రీములు తయారు చేస్తుండట. కెమికల్స్తోని పాటు అన్ని డూప్లికేట్ సామాన్లు అగ్వకు తెచ్చుకుంటా జీరో మాల్తోని మొత్తం లస్సీ ఐస్ క్రీమ్ చేసుకుంటా అగ్వకు దుకాన్ల పొంట ఐస్ క్రీమ్ బండ్లలా వేసుకుంటా పైకం దండుకుంటున్నాడట. అందుకే హైదరాబాద్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు, మెహదీపట్నం పోలీసులు అందరు కలిసి ఇట్లా ఐస్ క్రీమ్ను కల్తీ చేస్తున్న భాగోతాన్ని మొత్తం బయటపెట్టి సయ్యద్ ముషారఫుద్దీన్ గాని పట్టుకున్నారట. అచ్చరాల 5,44,000 దాకా ఖరీదు చేసే పనిముట్లు సామాన్లు స్వాధీనం చేసుకుర్రట. అయ్యా బుడ్డపిల్లల కాడికెళ్ళి పెద్దోళ్ళ దాకా తినే ఐస్ క్రీమ్ అసొంటి దాన్ని కూడా కల్తీ చేసి పబ్లిక్ పానాలతో ఆడుకునే ఇసొంటి అవలగాన్ని పట్టుకపోయి సర్కారు లాంఛనాలతో మంచిగానే మైలపోలు తీయాలి. మళ్ళీ తేప ఇసొంటి పనులు చేయాలంటేనే కొందరికి వణుకు పుట్టేటట్టు గట్టిగానే లగ్గం చేసి బయటకు రాకుండా జైలుకు పంపాలి. అప్పుడే ఇసొంటి కల్తీ చేద్దామనే ఆలోచన వచ్చే బట్టెవాయిగాళ్లకు పెయిల బుగులు అన్నదన్న పుడతదేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.